హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మంచి కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా గ్యాస్ పొయ్యి చూడండి ఎంత అగ్లీగా ఉందంటే మస్తు మెస్సీ అయిపోయింది. దీన్ని ఒకరోజు మంచి టైం చూసుకొని మొత్తం క్లీన్ చేసేయాలి అండి. ఓకే, ఇక్కడైతే నేను ఒక వంట చేస్తున్నాను. ఏంటనేది ఇప్పుడు మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేనైతే మెంతులు, జీలకర్ర, రైస్ వేయించుతున్నాను. ఎందుకు వేయించుకుంటాం? మనం ఫిష్ కర్రీ చేస్తేనే కదా ఇలా వేయించుకుంటాం. నేనైతే ఫిష్ కర్రీలోకి వేయించుతున్నాను అనమాట. టైం వచ్చేసి 7 అవుతుంది నైట్. ఇది నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను. నిన్న 5కి మేము బయటికి వెళ్ళినామండి. బయటికి వెళ్ళి స్టార్ బజార్లో ఫిష్ ఫ్రెష్గా ఉంటేను మంచిగా అనిపించింది, నాకైతే తీసుకోవాలి అనిపించింది. తీసుకున్నాము ఒక 1 kg. నైట్కి నైట్ అయిపోవాలి అని చెప్పేసి అట్లా అప్పటి వరకే తీసుకున్నాను. 1 kg అసలు నేను అస్సలు తీసుకోనండి. ఎప్పుడైనా సరే సండే వచ్చిందంటే 2.5 లేదా 3 kgs అట్లా తీసుకుంటాను. బట్ ఏంటంటే ఒక నైట్ తినేస్తే చాలు, మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా అవసరం లేదన్నట్టు నేను 1 kg అప్పటి వరకే తీసుకున్నాను అనమాట. ఓకే, ఇంకా అదైతే తెచ్చి పక్కన పెట్టేశాను. తర్వాత ఫస్ట్ మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇది మెంతులు, జీలకర్ర వేయించాను కదా. రైస్ ఎందుకు వేస్తాను అంటే, నేను ఎప్పుడైనా రైస్ వేస్తాను, చాలా వీడియోస్లో అలా చూపించాను కదా. గ్రేవీ వస్తుందండి మంచిగా, కర్రీ అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేయించుకున్న రైస్ మంచిగా పౌడర్ చేసి ఇందులో వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇక్కడైతే చూడండి నేను పౌడర్ చేశాను, మెత్తగా పౌడర్ అయిపోయిందండి. దీన్ని అయితే ఇందులోకి పోసేసుకుందాము. ఇది 2 kg ఫిష్కి సరిపోతుందండి పౌడర్ అనేది. నేను కొంచెం ఎక్స్ట్రా చేశాను అనమాట. మళ్ళీ ఈ మధ్య ఎప్పుడైనా తెప్పిస్తే ఈ సండే లోపే తెప్పిస్తాను, మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ. అంత మంచిగా అనిపించిందండి, ఫ్రెష్ అనమాట ఫిష్, చాలా బాగుంది. అందుకనే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను ఎల్లిపాయలు ముద్ద కూడా వేయాలి కదా. ఎల్లిపాయలు ఒక్క ముక్క దంచుకొని వేసుకుంటారు కదండి. అయితే నేను మిక్సీ జార్లోనే వేసి ఒక్క తిప్పుడు తిప్పితే అది మనకి ఒక్క ముక్క అయిపోయింది కదా. అది కూడా చేయాలి. ఫిష్ కర్రీలో మస్ట్ అండి అసలు ఎల్లిపాయలు, ఈ మెంతుల పౌడరు, జీరా పౌడర్, ఇది అయితే ఇక కంపల్సరీగా ఉండాల్సిందే. ఓకే, చూసారు కదా. ఇంకా నేనైతే 1 to 1 అన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ ఎల్లిపాయల ముద్దను కూడా పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఎల్లిపాయలు నిన్ననే తీసుకున్నానండి, మంచిగా అనిపించింది. ఎల్లిపాయలు ఇంట్లో లేకపోతే అస్సలు మంచిగా అనిపించదు నాకు. ఓకే, తర్వాత ఈ అల్లం ఉంది చూసారా, ఈ అల్లాన్ని అయితే మొత్తం పొట్టు తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అండి. అల్లం ఉంది నా దగ్గర, బట్ ఇదేంటంటే నేను ఫ్రెష్ వేసుకుంటే బాగుంటుంది కూర అనే విధంగా నేను అప్పటికప్పుడు పొట్టు తీస్తున్నాను అనమాట. మిక్సీ పట్టుకున్నాను ఒక 15 days బ్యాక్ అల్లం, కానీ అది వేస్తే ఏం బాగుంటుందండి, అన్నీ ఫ్రెష్గా వేసుకుంటేనే కూర బాగుంటుంది. సరే, ఇక్కడ చూసారా నేను అప్పటికప్పుడు ఎంతైతే కావాలో అంత అల్లం ముక్కనైతే ఇంకా శుభ్రం చేసుకున్నాను. ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఎల్లిపాయలు కొన్ని వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి అండి. కొత్త మిక్సీ కదా, అసలు ఫాస్ట్గా పేస్ట్ అవుతుంది, పౌడర్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. మంచి టైం చూసుకొని కొంచెం అల్లం ఎల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అయిపోయింది, అది కొంచెమే ఉంది చూసారు కదా. ఇక్కడైతే ఇక నేను అల్లం ఎల్లిపాయలు రెడీ చేసుకున్నాను, మిక్సీ పట్టుకొని వస్తాను. ఈ చేపల కూర వండితే ఉడకడం 10 నిమిషాలే, బట్ ఇదేంటి మసాలాలు ప్రాసెస్, క్లీనింగ్ ఇదంతా ఉంది చూడండి, ఒక 1 hour టైం పడుతుందండి. వేయించుకోవడం, పౌడర్ చేసుకోవడం, పొట్లు తీయడం, కడగడం, మిక్సీ పట్టుకోవడం, ఇదంతా కూడా ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ వేస్తేనే చేపల కూర. ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా కూర ఉంటుంది చూడండి, ఆ కూర అయితే తొందరగా అయిపోతుంది. ఓకే, నేనైతే అల్లం పేస్ట్ కూడా పట్టేశాను. ఇక్కడ చూడండి నేను ఇదంతా పౌడర్స్, అల్లం పేస్ట్ కదా, అది వేస్ట్ చేయకుండా దాంట్లో వాటర్ పోసి ఇంకా ఇందులోనే పోసేసాను అనమాట. ఇదేంటిది చింతపండు పులుసు.
ఫస్ట్ చింతపండు నానేసుకున్నాను, ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా, ముందే నానేస్తాను. చింతపండు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానితే కానీ మంచిగా పులుసు తీసుకోలేమండి. చూసారు కదా, నేను మిక్సీ జార్ అయితే కడిగి ఇందులో పోసేసాను. అల్లం పేస్ట్, పౌడర్స్, ఎల్లిపాయలు అవి పట్టాను కదా, కడిగి వేస్ట్ కింద పోయడం ఎందుకని చెప్పేసి ఇందులోనే పోసేసాను. మంచిగా ఈ పులుసు అయితే తీసేసుకున్నామండి. నాకు కేజీ ఫిష్కి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే మంచిగా సరిపోయింది పులుపు. సరే, ఇక్కడ చూసారు కదా, నేనైతే మొత్తం చింతపండు అయితే తీసి పులుసు తీసాను. ఇంకా ఈ పౌడర్స్, పేస్ట్లు ఇవన్నీ అయిపోయినాయి, చింతపండు పులుసు అయిపోయింది. తర్వాత ఇక ఫిష్ క్లీనింగ్ ఉంటుందండి. లాస్ట్లో ఫిష్ క్లీన్ చేసుకుంటాను. వాళ్ళే పీసెస్ కట్ చేసి ఇస్తారు, పైదంతా తీసేసి మనం అయితే సాల్ట్ వేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా. చూడండి, ఇదంతా చేసేలోపు నా పొయ్యి అయితే మస్తు మెస్సీ అయిపోయింది. ఇక్కడేమో ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటేనే కూరలో బాగుంటుంది. ఇది వేయించుకోనో లేదంటే కాల్చుకోనో మిక్సీ పట్టుకొని పేస్ట్ అందులో వేసుకుంటే కూర అస్సలు బాగోట్లేదండి. బాగుంటుందని చెప్పేసి నేను అట్లా వేసేది, గ్యాస్ పెట్టి కాల్చి దాన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ అందులో వేసుకుని కూర అస్సలు బాగుండేది కాదు. సరే, ఇంకా ఆనియన్ కూడా కట్ చేశాను కదా. ఇది నేను స్టార్ బజార్లో తీసుకొచ్చానని చెప్పాను కదండి, ఫ్రెష్ ఫిష్ అనమాట. చూడండి, 1 కేజీ ఫిష్ చాలా బాగుంది. నాకు పెద్ద పెద్ద పీసెస్ అంటేనే చాలా ఇష్టం. అట్లా అయితేనే నాకు తిన్నట్లుగా ఉంటుంది, వండినట్టుగా ఉంటుంది అండి. చిన్న చిన్న పీసులు నాకు మంచిగా అనిపించదు. ఓకే, నేను ఆయిల్ ఈ బాటిల్లో పోసానండి, ఎందుకంటే నాకు స్టీల్ డబ్బాలు ఉన్నాయి, అందులో పోసుకుంటే కడగడం అయితే అసలు తలనొప్పిగా ఉంది అన్నమాట. అసలు నాకు మంచి చికాకులు వేస్తుంది అసలు నిజంగా. అందుకనే అది జిడ్డు పట్టుకొని అసలు ఊడదండి. ఆయిల్ క్యాన్ కడగాలంటే మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి డబ్బాలలో పోసేసుకొని అయిపోగానే మళ్ళీ పడేస్తే అయిపోతుంది. ఓకే, చూసారు కదా, కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఆనియన్స్, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా వేయించుకుందామని, మాడిపోకుండా ఎల్లిపాయ ముద్ద ఇదంతా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తాను. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఎందులో వేయము మనం, అందుకే చేపల కూర అంత బాగుంటుంది. పసుపు వేస్తున్నానండి. అంతా మాడిపోకుండా మంటను మంచిగా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇక వేయించుకోవాలి మంచిగా. ఇంకా కొంచెం పసుపు అయితే బాగుంటుంది అనిపించింది, అందుకే వేస్తున్నాను. తర్వాత ఇదంతా మాడిపోకుండా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మెంతుల పౌడర్ కూడా వేసేసుకుందామండి. ఇందులో సగం వేస్తున్నాను నేను, మొత్తం అయితే వేయట్లేదు. మళ్ళీ చెప్పాను కదా, తెప్పించినప్పుడు అందులో వేసేసుకుంటానికి యూజ్ అవుతుంది అని చెప్పి. అది కూడా ఎక్కువ రోజులు అయితే వేయబుద్ది కాదండి, ఒక వారం రోజులు అయినా వేయబుద్ది కాదు. 2-3 రోజుల తేడాతో అయితే మంచిగా వేసుకొని వండుకొని తినవచ్చు హ్యాపీగా. ఓకే, చింతపండు పులుసు అయితే ఇందులోకి పోసేసుకుందాము. మరి ఎక్కువ ఎసరు పోసుకున్నా బాగుండదండి, ఎంత ముక్కలు ఉన్నాయో అంత చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ అయితే పడుతుంది అన్నమాట. ఆ వాటర్ అయితే ఇందులో పోసేసుకొని కలిపేసుకుందాం. తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. చూసారు కదా, ఇంత పులుసు అయితే సరిపోయిద్దండి. నాకు ఫిష్ గిన్నె కాదు ఇది, ఫిష్ కర్రీ చేసే గిన్నె కాదు, బట్ నాకు మంచిగా యూజ్ అవుతుందండి. నా ఉద్దేశంతోనే తీసుకున్నాను ఈ గిన్నెని. ఓకే, ఇంకా ఎక్కువ గిన్నెలు అయితే అస్సలు కొనను, నేను కొననండి. చికెన్కి ఒక గిన్నె, ఫిష్కి ఒక గిన్నె, వెజిటేబుల్స్ కర్రీకి ఒక గిన్నె, అంతే 3. కారం అయితే ఎంత వేయాలన్నంత వేసుకున్నాను. సాల్ట్ టేస్ట్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తక్కువ వేసుకున్నా బాగుండదు కదండి. సరే, దీని అంతటిని కూడా బాగా కలిపేసుకుందాము. టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుందండి నైట్. చాలా టైం అన్నమాట అది. ఎప్పటికో తినేస్తాము మేము, అప్పటికల్లా తినేస్తాము. ఇంక ఇక్కడ ఫిష్ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. నేను ఇదే టైంలో మసాలా వేస్తాను. మసాలా ఇప్పుడే వేసుకోవాలండి. ముక్కల పైన నేను అసలు
కొత్తిమీర ఉంటే వేస్తాను, లేదంటే వెయ్యను ఎప్పుడైనా సరే. కాకపోతే ఈరోజు కూర వండినప్పుడు ఉండే వేస్తాను. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందామండి. సాల్ట్ సరిపోయింది అనుకుంటే ఓకే, సరిపోయింది పర్ఫెక్ట్గా. వాటర్ అంతా పిండేసుకొని మొత్తం ఇందులోకి అయితే వేసేసుకుందాము. వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకుందామండి. ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్ట్ ఇదంతా కూడా ముక్కలకు పట్టాలి. మంచిగా ఉడుకుతుంది. సరే, చూసారు కదా, ఒక 5-6 నిమిషాల తర్వాత మనకైతే మంచిగా కూర అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ 90% అయితే ఉడికిందండి. ఒక 10% అట్లా, ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి. నేనైతే దాదాపు 2 అవర్స్ అట్లా కష్టపడి చేశాను. 2 అవర్స్ నిలబడే చేశానన్నమాట వంట అనేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగుంది చూడడానికి. మంచి స్మెల్, మంచి అరోమా వస్తుందండి. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇదండి ఫిష్ కర్రీ ప్రాసెస్. ఎంత ప్రాసెస్ కదా, చాలా పనులు ఉంటాయి. గిన్నెలు కడగడం, కోయడం అన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే నేను ఫైనల్గా మంచిగా కర్రీ చేశాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.